సైప్రస్ లో ప్రధాని నరేంద్ర మోదీకి గ్రాండ్ గా వెల్కమ్ లభించింది. ద్వైపాక్షిక సంబంధాలతో పాటుగా ట్రేడ్, టెక్నాలజీ, డిఫెన్స్ సహా వివిధ అంశాలపైన చర్చించనున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ పాలనలో దేశంలో శాంతి భద్రతలు మెరుగయ్యాయని అన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. వాయనాడ్ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు చెప్పారు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ. సైప్రస్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. లార్నాకా ఎయిర్పోర్ట్ లో గ్రాండ్ వెల్కమ్ పలికారు సైప్రస్ అధ్యక్షుడు నికోస్. ఆ తర్వాత లిమాసోల్లో ప్రవాస భారతీయులను కలిశారు ప్రధాని మోదీ. 2 రోజుల పాటు సైప్రస్ లో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. 23 ఏళ్లలో భారత ప్రధాని సైప్రస్ లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ద్వైపాక్షిక అంశాలతో పాటు ట్రేడ్, టెక్నాలజీ, డిఫెన్స్, ఎనర్జీ సహా వివిధ అంశాలపై చర్చించనున్నారు మోదీ. ప్రధాని మోదీ పాలనలో దేశంలో శాంతి భద్రతలు మెరుగయ్యాయన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో పర్యటించిన షా కొత్తగా ఎంపికైన పోలీస్ కానిస్టేబుళ్ల నియామక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్డీఏ పాలనలో తెచ్చిన కొత్త న్యాయ చట్టాలతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. 10 ఏళ్ల క్రితం దేశంలోని 11 రాష్ట్రాల్లో నక్సలిజం ఉండేదన్నారు. ఇప్పుడు కేవలం 3 జిల్లాలకే పరిమితమైందన్నారు అమిత్ షా. 2017 में भारतीय जनता पार्टी की सरकार बनी, योगी जी मुख्यमंत्री बने, उत्तर प्रदेश पुलिस फिर से नई बुलंदियों को हासिल करने के रास्ते पर आगे बढ़ रहा है. नक्सलवाद हुआ करता था. 11 साल में 11 राज्य में से नक्सलवाद अब 3 जिलों में बचा है. और मेरी बात याद रखना, 31/3/2026 को ये देश नक्सलवाद से मुक्त हो जाए. వాయనాడ్ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ ప్రియాంక గాంధీ. వాయనాడ్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆశా వర్కర్ల సమస్యలను కేంద్రం వెంటనే పరిష్కరించాలన్నారు. కోవిడ్ సమయంలో ఎంతో ధైర్యంగా ప్రజలకు సేవ చేశారన్నారు ప్రియాంక గాంధీ. I know the plight of the Asha workers of Kerala. One of my tours over here, I met a number of them together and we had a long discussion. And yet today, they are protesting for their basic right. So if they are asking for a reasonable raise in their honorarium, if they are simply asking that after years of working as an Asha worker, give us at least 5 lakhs as a retirement amount, what is wrong with what they are asking? But this pension is being politicized. It must be given on time. It cannot be given at the will of the government when it suits them, when the election is there, when it's not there, just because it suits the government. People depend on this pension. సీఎం నితీష్ పాలనలో బీహారులో అవినీతి పెరిగిందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. రాష్ట్రంలో ప్రభుత్వాధికారుల దోపిడీ పెరిగిందని ఆరోపించారు. ప్రజాప్రతినిధుల మాటలను అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఎన్డీఏ సర్కార్ చేతకానితనంతోనే రాష్ట్రంలో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికారుల అవినీతిపై నిజాయితీగా దర్యాప్తు చేస్తే ఎవరూ తప్పించుకోలేరన్నారు తేజస్వి యాదవ్. हम तो चाहते हैं मुख्यमंत्री जी, अब बचा क्या है? एक तो बिहार गरीब राज है, लूट के ये अधिकारी खा रहे हैं, भ्रष्टाचार कर रहे हैं. ईडी या सीबीआई का भी केस है, लेकिन सरकार में है, केंद्र की भी सरकार, गठबंधन की सरकार है, तो कुछ होना जाना है नहीं इन अधिकारियों का. तो ईडी या सीबीआई भी सुस्त पड़ी हुई है. अगर ईमानदारी से जांच हो जाए तो कोई बचने वाला नहीं है. ఛత్తీస్గఢ్కు త్వరలోనే నక్సలిజం నుంచి విముక్తి లభిస్తుందన్నారు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఎంపీ రాజీవ్ శుక్లా. త్వరలోనే ఛత్తీస్గఢ్లో 2 ఇంటర్నేషనల్ మ్యాచ్లు నిర్వహిస్తామని చెప్పారు. భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్తో పాటు ఇండియా, న్యూజిలాండ్ ఓ మ్యాచ్ జరుగుతుందన్నారు. దేశంలో నక్సలిజాన్ని అంతం చేయడానికి ప్రస్తుత ప్రభుత్వంతో పాటు గత పాలకులు పోరాటం చేశారన్నారు రాజీవ్ శుక్లా. लेकिन इसमें दोनों सरकारों का, चाहे बघेल साहब की और चाहे अभी जो है विष्णुदेव जी की सरकार, दोनों ने पूरी उससे मेहनत से, ईमानदारी से काम किया और दोनों केंद्र सरकारों का बहुत सहयोग मिला इसको खत्म करने पर. अभी कोई उसका फाइनल शेड्यूल नहीं हुआ, ना कोई इस पर निर्णय लिया गया, इसलिए अभी कुछ बताया नहीं जा सकता.
మహారాష్ట్రలో ఇంద్రాయణి నదిపై వంతెన కూలడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. సహాయక చర్యలు వేగంగా అందించాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఫడ్నవీస్తో ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు మోదీ.